హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఒక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అన్బాక్సింగ్ బోట్ వేవ్ లైట్ దీని పేరు. దీని యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా ఈ బోట్ వేవ్ లైట్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది నాకు నిన్న లిమిటెడ్ టైం డీల్లో 2000 వరకు కాస్ట్ అయింది. సో అలాగే దీని పేరు వచ్చేసి బోట్ వేవ్ లైట్. సో కాస్ట్ గురించి పక్కన పెట్టేస్తే దీన్ని నేను ఎందుకు పర్చేస్ చేశాను, సో వీడియో రివ్యూలో ఏం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ వినాలంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో దీని యొక్క మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఒకటి కాదు రెండు కాదు చెప్తాను, వినండి. సెడెంటరీ అలర్ట్స్ అంటే మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ కొంతసేపు అలా ఉండిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా వర్క్లో లీనమైపోయి ఒక 2 hours ఉన్నామనుకోండి. సో తర్వాత మన బాడీ అనేది స్ట్రెచబుల్గా ఉండదు, సో అన్కంఫర్టబుల్గా ఉంటుంది తర్వాత మనకి. సో ఇదేం చేస్తుందంటే సెడెంటరీ అలర్ట్స్ అంటే మన బాడీని 2 hours ఒకసారి మన హ్యాండ్తో వైబ్రేట్ చేస్తుంది. మన హ్యాండ్ మనం వైబ్రేట్ చేయడం చూసిన తర్వాత సెడెంటరీ అలర్ట్ అని చెప్పి ఒక అలర్ట్ వస్తుంది. సో దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేచి ఒకసారి అటు ఇటు వార్మప్ చేసి మళ్ళీ మనం ఏ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ చేసుకోవాలి అని అర్థం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది. లేకపోతే ఒక 2.5 hours 3 hours ఒకే వర్క్లో చేస్తూ ఉన్నాం అనుకోండి, తర్వాత బాడీ లేచినప్పుడు పట్టేస్తూ ఉంటుంది. సో అలాంటి దానికి ఇది బెస్ట్ ఐడియా. సో అలాగే క్లౌడ్ అండ్ కస్టమ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ మనని క్లౌడ్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇష్టం వచ్చిన మోడల్లో మనం బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకుని మన ఫోటో వచ్చేలాగా అలా పెట్టుకోవచ్చు. తర్వాత దాని మీద డైల్ వచ్చేలా పెట్టుకోవచ్చు. నేను అదంతా కూడా మొత్తం చూపిస్తాను, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. తర్వాత కాల్, టెక్స్ట్ అండ్ సోషల్ మీడియా నోటిఫికేషన్స్ కూడా దీనిలో కనబడుతూ ఉంటాయి. సో మాటికి మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫోన్లు తీసి చూసుకోకుండా జస్ట్ ఈ వాచ్లో చూసుకుని ఎన్ని మెసేజెస్ వచ్చాయి, ఎన్ని కాల్స్ వచ్చాయి, అలాగే సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి మెసేజెస్ ఎవరైనా చేశారా అలాంటివి కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మోడ్స్ లైక్ సైక్లింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్ కేటగిరీలోకి వస్తాయి. అలాగే కెమెరా అండ్ మ్యూజిక్ కంట్రోల్ వచ్చేసి వాచ్కి వస్తుంది. సెల్ఫీ లవర్స్కి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే IP68 డస్ట్, స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్. డస్ట్ పడినా, స్వెట్ పడినా, స్ప్లాష్ పడినా ఏం కాదు. IP68 ఉంది కాబట్టి కాసేపు వాటర్ కూడా ఏం కాదు వాటర్ పడినా. అలాగే మెన్సురేషన్ సైకిల్ ట్రాకర్ కూడా ఉంది దీనికి. సైకిల్ తొక్కుతున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా మీరు ఎంత క్యాలరీలు కరిగించారనేది కూడా కౌంట్ చేస్తుంది. హార్ట్ రేట్ కూడా మానిటర్ చేస్తుంది. అలాగే బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ కూడా దీనిలో అవైలబుల్గా ఉంది. దీని యొక్క డిస్ప్లే వచ్చేసి 1.69 inches అంటే 4.29 centimeters HD డిస్ప్లే వచ్చేసింది దీనికి. సో ఇదైతే చూడడానికి చాలా బాగుంది. కెమెరాలో అయితే అంత క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ చాలా అంటే చాలా బాగుంది రియల్గా అయితే. కంపాక్టబిలిటీ వచ్చేసి Android 5 అండ్ అబవ్, iOS 12 అండ్ అబవ్. Android 5 కన్నా ఎక్కువ నాకు తెలిసి ఇప్పుడు అందరూ మ్యాక్సిమం Android 5 పైనే వాడుతున్నారు. అలాగే iOSలో అయితే iOS 12 కన్నా పైన ఉన్నాయి, కంపాక్టబుల్గా ఉంటుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. స్టిక్కర్ కూడా ఇచ్చారు నీట్గా. ఎలా అంటే ఫోన్ కొన్న కొత్తలో స్టార్టింగ్లో ఉంటుంది కదా, అలా ఇచ్చారు. సో ఇదన్నీ పక్కన పెట్టేసుకుని దీన్ని ఆన్ చేద్దాము. వాచ్ ఛార్జర్ వస్తుంది. వాచ్ ఛార్జర్కి వచ్చేసి మనకి USB ఎలా పెట్టుకోవాలంటే ఇలా మనం ఏదైనా సరే మన మొబైల్ ఛార్జర్ని తీసుకుని బ్యాక్ సైడ్ ఇలా అడ్జస్ట్ చేసుకుని తర్వాత ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో ఇన్సైడ్ ద బాక్స్ ఏమేమి ఉన్నాయంటే బోట్ 1 year వ్యారంటీ కార్డ్ ఒకటి ఉంది. అలాగే యూజర్ మాన్యువల్స్ 2 ఉన్నాయి. బోట్ యూజర్ మాన్యువల్ ఒకటి, ఇదేమో బోట్ వేవ్ లైట్ వాచ్ ఎలా వాడాలి, ఫైండ్ యువర్ ఫ్లో. అలాగే బోట్ వేవ్ లైట్ దీని యొక్క స్కానర్ కూడా ఇచ్చారు. ఆ స్కాన్ చేస్తే మీకు యాప్ చూపిస్తుంది. సో నెక్స్ట్ అయితే ఆ స్కాన్ చేసి ఏ యాప్ ఉంటుందో చూపిస్తాను. సో వాచ్ ఫేస్ అయితే ఇలా ఉన్నాయని చూపిస్తున్నారు. సో వాచ్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. కస్టమైజ్డ్ డైల్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. ఒకసారి యాడ్ చేసుకుని కస్టమైజ్ చేసుకుంటే క్లౌడ్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకుంటే మీకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు పెట్టుకోవచ్చు. ఇందులో బ్రీతింగ్, రిలాక్సేషన్, ఇన్హేల్, ఎక్స్హేల్ అవి కూడా ఉన్నాయి. ఆ ఫెసిలిటీ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ కామన్గా టెన్షన్ ఎక్కువైపోతుంది కాబట్టి బ్రీతింగ్, ఇన్హేల్, ఎక్స్హేల్ అలాంటివి మెడిటేషన్ టైప్స్ ఇందులో కూడా వచ్చేస్తున్నాయి. సో SpO2 మానిటరింగ్ అనేది COVID-19 తర్వాత బాగా అందరికీ యూజ్ఫుల్ అయింది. సో ఇలాంటివి ఉన్నవి తీసుకోండి. ఈ వాచ్ కాకపోయినా సరే ఏ వాచ్ అయినా సరే మీరు SpO2 అలాగే ఆక్సిజన్ అలాగే హెల్త్ మానిటరింగ్ ఉన్నాయి తీసుకోండి.
సో బోట్ వేరియబుల్స్ అని ఇలా ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసుకుని మొత్తం పర్మిషన్స్ అన్నీ అలౌ చేసేసి తర్వాత చూపిస్తాను చూడండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా నీట్గా ఇచ్చేసేయండి, తర్వాత ఫినిష్ చేయండి. సో మనం అయితే ఇక్కడ ఇట్లా వాచ్ ఫేసెస్ అనేవి ఉంటాయి, వాచ్ ఫేసెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో క్లౌడ్ నుంచి డౌన్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క నెట్ స్పీడ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటే కొంచెం బాగా అవుతుంది, లేకపోతే కొంచెం టైం పడుతుంది. సో అలాగే మనం కస్టమ్ వాచ్ ఫేస్ కూడా కస్టమ్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా టాప్ కావాలంటే టాప్, బాటమ్ కావాలంటే బాటమ్, పైన ఏం కావాలి కింద ఏం కావాలని అడుగుతున్నారు. పైన వచ్చేసి డేట్ పెట్టుకుందాం, కింద వచ్చేసి సపోజ్ ట్రాక్ పెట్టుకుందాం. సో వాచ్ కస్టమ్ ఫేస్ అయితే ఇలా వచ్చేసింది, యాడ్ అయిపోయింది. సో దాని తర్వాత దాని కింద క్యాలరీస్, ఎన్ని సైక్లింగ్ ఎంత తొక్కారు, ఎన్ని క్యాలరీస్ కరిగినాయి అనే ఉంది. తర్వాత హార్ట్ రేట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, తర్వాత స్లీప్ ఉంది, దాని తర్వాత టెంపరేచర్ ఉంది. అలాగే మ్యూజిక్ కూడా కంట్రోల్ సిస్టమ్ ఇక్కడే ఇచ్చేశారు. మ్యూజిక్ ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంది, కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. ఇదంతా ఫోన్తో షూట్ చేయడం వలన ఇలా కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వాచ్ అయితే ఇలా వాడుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క లైక్ నాకైతే సపోర్ట్ ఇస్తుంది. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.